కాకినాడ పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజను నిర్వహించారు. 18 అడుగుల ఎండు ఖర్జూర గణపతి విగ్రహం కొలువై ఉన్న ఉత్సవ పందిరిలో అర్చక స్వాములు విద్యార్థుల చేత సరస్వతి పూజను శాస్త్రోక్తంగా జరిపించారు. విద్యార్థులకు పూజా సామగ్రితో పాటుగా నోట్ పుస్తకాలను శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం అందజేసింది. ఈ కార్యక్రమం నిర్వహణకు టేకుమూడి తేజ మిత్ర బృందం సహకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు విగ్రహ రూపశిల్పి టేకుమూడి పెద్దబాబు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరారు. సరస్వతి పూజ నిర్వహణకు సహకరించిన తన కుమారుడు టేకుమూడి తేజ మిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సరస్వతి పూజ చేసుకున్న పిల్లలందరికీ కూడా బాగా చదువులు వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా అబ్బాయి ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంకి దగ్గరుండి హెల్ప్ చేసి వీళ్ళకి నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. ఎందుకంటే నాకు ఇక్కడ ఎవరో సాయం చేయడానికి పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఎవరో రారు. మాకు అలాంటిది ఎక్కడి నుండో వచ్చి పిల్లలు మాకు సాయం చేశారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉండకండి. మన హిందూ ధర్మం కాపాడాలంటే మనమే ఎదురుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధిలో నేను గత 16 సంవత్సరాల నుండి కూడా చేస్తున్నాను. నాకు ఎవరో సాయం కానీ ఏమీ కానీ పక్కింట్లో కానీ పక్క వాళ్ళు కానీ సాయం చేయడం మానేసి తిరిగి మీరు సౌండ్లు తగ్గించండి తగ్గించండి అని మన హిందూ ధర్మాన్ని చాలా కించపడుతున్నారు. చాలా బాధ కలుగుతుంది నాకు. అలాగే నేను ఈరోజు నా కొడుకు ఫ్రెండ్స్కి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.